ముందుగా ఇక్కడికి వచ్చిన ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియాకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున కియా అమ్మవారపల్లి దగ్గర నా అనుచరులు భూ వివాదం భూ దందా చేశారంటూ నిన్న కొన్ని పత్రికల్లో కొన్ని టీవీల్లో రావడం జరిగింది. దానికోసమే ఈరోజు నేను ఇదంతా అవాస్తవము అనే తెలియచేయాలని ముఖ్య ఉద్దేశమే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. గతంలో మీ అందరికీ తెలుసు, పల్లె రఘునాథ్ రెడ్డికి, నాకు, విష్ణువర్ధన్ రెడ్డికి, ప్రభాకర్కి ఈ భూ వివాదము ఒక 7 సంవత్సరాల నుంచి జరుగుతుందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదో మేము పోయి పేదల భూముల్లో కబ్జాలు చేస్తున్నామంటూ నిన్న అడావుడి చేయడం జరిగింది. అక్కడ అసలు పేదలు ఎవరున్నారు అందరికీ తెలిసిన విషయమే. పార్ట్నర్స్ మధ్య భూ వివాదం ఉందనేది అందరికీ తెలిసిన విషయం. దాంట్లో నిన్న ఆ భూమికి సంబంధించి డాక్యుమెంట్ మా మిస్సెస్ పేరుతో క్లియర్గా ఉంది. ఇది నా భూమిలో ఆ రోజు ఏదైతే మేము గతంలో మేమంతా పార్ట్నర్స్ పల్లె రఘునాథ్ రెడ్డి నేను అందరూ కలిసి 250 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో మేమందరం కలిసి భాగాలు వేసుకోవడం జరిగింది. ఎవరెవరు భాగాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఇవి నా భూమి కాజేయాలనే ఉద్దేశంతోనే అతను చాలా రోజుల నుంచి కూడా దౌర్జన్యం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ నా మీద ఆ భూమి ఎట్లా తిరిగి చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అతను ఇన్ని కుట్రలు కాదు, అదే తరహాలో నిన్న ఒక సినిమాలో ఏదైతే సీన్లు క్రియేట్ చేస్తారో అలాగా క్రియేట్ చేయడం జరిగింది. నా భూమిలో ప్రీకాస్ట్ వాళ్ళు కడుతుంటే మా పిల్లలు పోయి ఇదేం పద్ధతి, మా భూమి సొంత భూమిలో మీరు ఎందుకు కడుతున్నారని చెప్పి అడిగితే వాళ్ళ పల్లె అనుచరులు వచ్చి మా వారి మీద దౌర్జన్యం చేసి మా వాళ్ళను కొడితే మా వాళ్ళు భయపడి 100 డైల్ చేయడం జరిగింది. 100 డైల్ చేస్తే అంటే అప్పటికి ఎవరు నిజమైన అక్కడ దౌర్జన్యానికి వచ్చారు, నిజమైన కొట్టేకి వచ్చారని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. 100 డైల్ చేసిన తర్వాత నేను కూడా సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. మీరే తెప్పించుకోండి కావాలంటే 72072667 నుంచి 100 డైల్ చేయడం జరిగింది. చేస్తే పోలీసు వారు రావడము, వచ్చిందనే మా పిల్లలను నలుగురుంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లని తీసుకొని ఆ కార్లోకి రాడ్లేసి ఎస్ఐకి సార్ కారులో రాడ్లు ఉన్నాయని చెప్పి చూపించి పట్టడం జరిగింది. పోలీసు వారికి నేను చెప్పిన, ఎవరు 100 డైల్కి ఫోన్ చేశారు, ఫస్ట్ మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము దౌర్జన్యం చేయాలనుకుంటే మేమెందుకు 100కి ఫోన్ చేస్తాము అని చెప్పి అడిగితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మా ఇచ్చిన కంప్లైంట్ కూడా దాన్ని పక్కన పెట్టి ఆ పల్లె రఘునాథ్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో దాని మాటే వాళ్ళు ఇని ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పి జరగడం జరిగింది. దీంట్లో మా గత కొన్ని సంవత్సరాల నుంచి భూ వివాదం ఉంది, అందరికీ తెలుసు. దాంట్లో కోర్టుకు పోయినాము, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆర్డీఓ సబ్ కలెక్టర్కి వేశాడు, సబ్ కలెక్టర్ కూడా మాకే ఇవ్వడం, మళ్ళీ జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు, జాయింట్ కలెక్టర్లోనూ మాకే జరిగింది. అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కాదని చెప్పి ఇట్లా ఆయన దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈనాల్లో కూడా మంత్రి సత్యకుమార్ అనుచరుడు దందా అని వచ్చింది. అసలు నిజంగా మిమ్మల్ని చేతులు జోడించి నేను
సవినయంగా కోరుకోవడం ఏమంటే మీడియా మిత్రులకు అక్కడ వాస్తవాలు ఏమున్నాయో దాన్ని గ్రహించి మాకు ఒక్కసారి కాల్ చేయండి, ఏం జరిగిందనేది మేము చెప్తాము. వాళ్ళు వన్ సైడ్ కాకోకుండా అసలు సత్యకుమార్ అన్న 9 నెలలు అవుతుంది వచ్చి, మాకు జరుగుతుండేది 7 సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది. అదే సత్యకుమార్ అన్న దగ్గరికి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ ప్రభాకర్ని వీళ్ళందరినీ పిలుచుకొని పోయి విజయవాడ అడిగితే అన్న ఒకటే చెప్పాడు, అక్కడ మీరు పార్ట్నర్స్ మధ్య నేను ఈ భూ వివాదాల్లోకి నేను ఎంటర్ కాను, మీరు ఏదైనా ఉంటూ కూర్చొని మాట్లాడని చెప్పి మంత్రివర్యులు క్లియర్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు కూడా మంత్రివర్యులు ఫోన్ చేసి అది ఇదేదో మీది భూ వివాదం ఉందంట ఏమని అడిగాడు. అడిగితే అన్న ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ విష్ణువర్ధన్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి నేను భూమి కొనుగోలు చేయడం జరిగింది, అది గతంలోనే అక్కడి నుంచే మాకు సమస్యలు ఉన్నాయన్న, దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు, అంతేగానంటే అప్పుడు అది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అన్నోడే కానీ ఆయనకు ఈ భూమికి ఆయనకు సంబంధమే లేదు. అది మీడియా మిత్రులకు వాస్తవాన్ని తెలుసుకొని ఎక్కడ ఇది తప్పుదోవలు ఉన్నాయని చెప్పి దాన్ని మనము ఉన్నట్టు రాస్తే మంచిదని చెప్పి నేను సవినయంగా కోరుకుంటున్నాను. అదే కాకుండా పైగా నిన్న ప్రభాకర్ పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరుడు ప్రభాకరు దీంట్లో గ్లోబల్ హార్టికల్చర్లో ఒక డైరెక్టరు పార్ట్నర్ మాకు, అతను అన్ని అంగిల్ చింపుకొని మంత్రి సత్యకుమార్ అనుచరులు వచ్చి కొట్టినాడని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభాకర్ కూడా నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నాకి డబ్బులు 11.5 కోటి ఇవ్వాలి, ఆ 11.5 కోటికి గాను ఆ 11.5 కోటి డబ్బులు ఈ మా లావాదేవీల్లో డబ్బులు రావాల్సినవి ఉంటే దానిలను ఎగరగొట్టాలనే ఉద్దేశంతో ఈ పల్లె ప్రోద్బలంతో పల్లె అండదండలు తీసుకొని ఈ విష్ణువర్ధన్ రెడ్డి అండదండలు చూసుకొని ఈ డబ్బులు ఎగరగొట్టడానికి, అసలు అది పేదల భూములు కాదు, మేము దౌర్జన్యం చేసింది లేదు, మా భూమిలో వాళ్ళే దౌర్జన్యంగా వచ్చి ప్రీకాస్ట్ వాలేస్తంటే మేము పోయి ఇది ఏమి పద్ధతి, ఇది మంచిది కాదు కదా, ఆల్రెడీ ఎప్పుడో భాగాలు అయిపోయినాయి, ఏదో ఉంటూ కూర్చొని మాట్లాడాలనే దాంతో ఈ సినిమా క్రియేట్ చేయడం జరిగింది. దీనికి ఈ ప్రభాకర్ గతంలో నాకు రావాల్సింది వైట్లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది, బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన డబ్బుల్ని వైట్లో ఇవ్వకుండా ఇచ్చేస్తే నేను కోర్టులో ఆశ్రయించడం జరిగింది. కోర్టులో ఆశ్రయిస్తే గుంటకల్ల దగ్గర అతని గోడౌన్లని నా వైట్లో ఇచ్చిన డబ్బులకి నేను వేస్తే దానికి నాకు అటాచ్మెంట్ కూడా రావడం జరిగింది. దాంట్లో కోర్టులో జరుగుతుంది ఇదొకటి. తర్వాత అతను నీకు డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ లక్ష్మితో చెక్కులు ఇప్పించి నాకు 2.5 కోటి దీని ఎవిడెన్స్ చెక్కులు ఇప్పించి మొత్తం పంచాయతీ మాట్లాడుకొని పెద్ద మనుషుల సమక్షంలో ఈ చెక్కులు ఇచ్చి దీని ఎవిడెన్స్ చెక్కులకు సంబంధించి కంప్లీట్గా ఇవి రాసుకోండేటివి చెక్కులు ఇస్తే దానికి అతనికి పోయి నేను సంతకం పెడితే 18 కోట్లు అతని అకౌంట్లోకి రావడం జరిగింది. వస్తే నాకు చెక్కులు ఇచ్చిన దాంట్లో పేమెంట్ స్టాప్డ్ అని పెట్టడం జరిగింది. ఈ డబ్బులు ఎగరగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో దగ్గరలోనే ఆ కోర్టు నెంబర్లు కూడా మీకు ఇస్తా, కేసు నెంబర్లు కూడా కోర్టులో దగ్గరలోనే తీర్పులన్నీ రావాల్సి ఉంది, వస్తున్నాయి కోర్టు ఆదేశాల ప్రకారము. అయితే ఇవన్నీ తరుణంలో నన్ను భయభ్రాంతులు చేసి ఎలాగోలాగా అక్కడ ఏదో ఒకటి ఆ కియా దగ్గర భూముల్లో
ఏదో విధంగా అక్కడికి రావాలనే ఉద్దేశంతో నన్ను అక్కడ నా ల్యాండ్లో ఫ్రీ కాస్ట్ వాల్ జరగడం జరుగుతుంది. తర్వాత దానికి గుంతలు కూడా రోడ్డుకి గుంతలు కూడా పబ్లిక్ రోడ్డుని ఇది ఎన్నో కంపెనీలకి పోయే రోడ్డు ఇది. ఈ కంపెనీలలో రోడ్డు గుంతలు కూడా కొట్టడం జరిగింది, రోడ్డే తీసేయడం జరిగింది. ఇది యాక్చువల్గా పబ్లిక్ రోడ్డుగా తార్ రోడ్డుగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడో దానికి సంబంధించిన సబ్ డివిజను ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవన్నీ చలానాలు కట్టడం కూడా దీంట్లో చేయడం జరిగితే దాన్ని బేకిదారు చేస్తూ పబ్లిక్ రోడ్డునే కొట్టడం జరిగింది. ఇలా ఏదో విధంగా అక్కడ కంపెనీలతో కూడా బెదిరించి నేను 1.5 ఎకరాలు ఒక షెడ్డు వేయడం జరిగింది. ఆ షెడ్డు హర్యానా వాళ్ళకి స్క్రాబ్కు గోడౌన్ రెంట్కి ఇవ్వడం జరిగితే వాళ్ళకు కూడా 30 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభాకర్ కూడా వాళ్ళను డిమాండ్ చేసి వాళ్ళ భయభ్రాంతులని గురి చేస్తున్నారు. ఇలా ఎన్నో సమస్యలు సృష్టించి అక్కడికి ఆ భూమిని ఎలాగోలాగా కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ పల్లె రఘునాథ్ రెడ్డి చేస్తున్నవన్నీ ఇన్ని కాదు. దౌర్జన్యంగా మంచలం పెట్టించి నాతో కూడా నువ్వు తెంచుకోకపోతే నీ అంతు చూస్తాం అని అతను చాలాసార్లు బెదిరియడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ గత 2019లో ఆయన విప్పుగా మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పేపర్ అన్నీ మొత్తం అన్నీ అప్పుడు ఇవన్నీ కంప్లీట్గా అప్పుడు కూడా మా మీద దౌర్జన్యం చేశారంటూ నేను ఆ రోజులోనే నాకు ఆయనతో ప్రాణహాని ఉందని చెప్పి నేను వేడుకోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా వదలడం లేదు అతను. ఇవన్నీ అప్పుడు పాత క్లిప్పింగ్లు 2019లో 18లో ఇవి. ఇలా ఒకసారి మన సత్య యేసుబాబు సార్ ఉన్నప్పుడు వీళ్ళు నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఒక ఫేక్ అగ్రిమెంటు క్రియేట్ చేస్తే ఒక ఫేక్ అగ్రిమెంటు ఇది 2019లో స్టాంప్ పేపర్ వస్తే 2019లో స్టాంప్ పేపర్ వస్తే 2018లో అగ్రిమెంటు పాత డేట్ వేసుకొని అగ్రిమెంట్ వేయడము, ఇది మొత్తం నాకు సంబంధించిన ఈ సర్వే నెంబర్లన్నీ భూమన్నీ ఈ పేక్ చేయడము, ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి నా భూమిని అంతా చేయడము చేసి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ ఇదో చూడండి నా ఇది సమాచార హక్కు చట్టం కింద కోరితే ఇది మేము ఇచ్చింది 2019లో స్టాంప్ పేపర్లు, ఇప్పుడు ఇవి 2018 కాదని చెప్పి సమాచార హక్కు చట్టంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు క్లియర్గా దీనికి సంబంధించిన స్టాంప్ పేపర్లు సమాచార హక్కు మీద జరిగింది. దీనిపైన ఒక ఎఫ్ఐఆర్ సత్యేష్ బాబు సార్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. స్టాంప్ పేపర్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఇది. నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఇది చేసిన దీని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇది కేసు పెట్టడం జరిగింది. ఈ ప్రభాకరు పల్లె రఘునాథ్ రెడ్డి వీళ్ళు కలిసి దీని మీద నిఖిల్ నాథ్ రెడ్డి అనే ఇద్దరికి ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి వేయడం జరిగింది. దీని ఎవిడెన్స్ అన్నీ ఇవి. గతం నుంచి కూడా నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఈ పల్లె రఘునాథ్ రెడ్డి నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ దురుద్దేశంతోనే నిన్న జరిగిన సీన్ కూడా ఇదే క్రియేట్ చేస్తూ ఇలా చేస్తున్నాడు. ఇతనికి మంచి తగువు కాదు అది. ఎందుకంటే మనమందరం కలిసి కూటమి పార్టీలో ఉన్నాం, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది నేను. అంటే అతన్ని విన్నవించుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కాకోకుండా ఉద్దేశపూర్వకంగా అతను ఇది చేస్తున్నాడని చెప్పి నేను ఈరోజు మీడియా ముందరికి న్యాయం చేయాలని చెప్పేసి నాకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుచున్నాను. పోలీసు వారికి కూడా ఉన్నట్లు చేయండి, లేనిది ఉన్నట్లు క్రియేట్ చేయొద్దండి.
అని చెప్పి నేను ఈరోజు ఎస్పీ మేడం గారిని కూడా కలుస్తున్నా. నా కంప్లైంట్ తీసుకోలేదు, నేను ఇది కాదని చెప్పి ఎస్పీ మేడం గారిని కూడా కలిసి నా మనవి విన్నయం చేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.